జిల్లా మంగళగిరిలో వ్యవసాయ మార్కెట్ యార్డు అభివృద్ధి పనులు వేగవంతంగా ముందుకు సాగుతున్నాయి. మొత్తం 37,70,000 రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శుక్రవారం మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ శంకుస్థాపన చేశారు. మంత్రి, స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ ప్రత్యేక చొరవతో ఈ నిధులు మంజూరు కావడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రైతుల సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ పేర్కొన్నారు. మార్కెట్ యార్డులో అత్యవసర మరమ్మతులు, సదుపాయాల విస్తరణ, భవనాల పునరుద్ధరణ వంటి కీలక పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. నారా లోకేష్ నాయకత్వంలో మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా మార్కెట్ యార్డు ఆధునికీకరణను కొనసాగిస్తామని మార్కెట్ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు వైస్ చైర్మన్, పాలకవర్గ సభ్యులు, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి మార్కెట్ యార్డ్ తరఫున చందు గారి నాయకత్వంలో చైర్మన్గా ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేయడం జరిగింది. మంగళగిరి ఎమ్మెల్యే మంత్రివర్యులు నారా లోకేష్ గారి వారి యొక్క సహాయ సహకారాలతో 37 లక్షల చిల్లర పైచీలకు ఇక్కడ ఈ రిపేర్లకి, వీటికి అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు చందు గారితో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా గతంలో ఎప్పుడూ కూడా టీడీపీ ప్రభుత్వం వచ్చినాక మంగళగిరి మార్కెట్ యార్డు అభివృద్ధిలోకి రావడం జరిగింది. ఈ స్థలాలు కొనడం కానీ ఇవన్నీ కూడా ఆ రోజు ఆలూరి నాగయ్య గారి నాయకత్వంలో నేను వైస్ చైర్మన్గా ఉండి ఈ జీడీసీఎంఎస్ నుంచి ఈ మార్కెట్ యార్డ్కి ఈ స్థలాన్ని బదిలీ చేయటం, అట్లానే తర్వాత కొన్ని బిల్డింగులు కట్టడం, ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే మంగళగిరి మార్కెట్ యార్డు గతంలో తాడికొండ కూడా ఉండేది. అది బైఫర్కేషన్లో తాడికొండ చీలిపోయింది. అయినప్పటికీ కూడా మంగళగిరి మార్కెట్ యార్డు అభివృద్ధి కార్యక్రమంలో భవిష్యత్తులో కూడా చందు గారి నాయకత్వంలో ముందు లింగు రోడ్లు కానీ ఇంకా అనేక విషయాల్లో కూడా సహకరిస్తారు. దానికి ఇక్కడ విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. మంగళగిరి మార్కెట్ యార్డు ఏర్పాటు చేసి అలాగే బిల్డింగులు కట్టి చాలా సంవత్సరాలు అవటం వల్ల ఇక్కడ వర్షం పడ్డప్పుడు రైతులు నిల్వ చేసుకున్న ధాన్యం కానీ అలాగే రైసు కానీ తడిసిపోవడం వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నారని మార్కెట్ యార్డ్ కమిటీ దృష్టికి రావడం జరిగింది, చైర్మన్ గారి దృష్టికి. దాన్ని పరిగణలో తీసుకొని చైర్మన్ గారు ప్లస్ కమిటీ సభ్యులందరం కూడా మా యువనేత స్థానిక శాసనసభ్యులు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. తీసుకెళ్లిన తరువుకే లోకేష్ గారు 37,70,000 రూపాయలు మరమ్మతుల నిమిత్తం శాంక్షన్ చేయడం జరిగింది. దాని నిమిత్తం ఈరోజు ఆ మరమ్మతుల నిమిత్తం శంకుస్థాపన శిలాఫలకం ఇవాళ వేయటం జరిగింది. దీనికి సంబంధించి వర్కులు కూడా సాధ్యమైన తొందరలో కంప్లీట్ చేయడం కూడా జరుగుతుంది. అలాగే భవిష్యత్తులో కూడా ఈ మార్కెట్ యార్డ్ కమిటీ మార్కెట్ యార్డ్ యొక్క అభివృద్ధికి అహర్నిశాలు కృషి చేస్తామని, అలాగే లోకేష్ గారికి మంచి పేరు తెచ్చి మార్కెట్ యార్డు అభివృద్ధి పదంలో నడిపే విధంగా రైతుల యొక్క సంక్షేమమే ఈ గవర్నమెంట్ యొక్క సంక్షేమంగా మేము కమిటీ అందరం కూడా కలిసికట్టుగా ఒకే మాట మీద నడుచుకుంటామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరికీ, చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు మన మంగళగిరి మార్కెట్ యార్డ్ కమిటీ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. సుమారుగా 37,70,000 రూపాయలు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఈరోజు మార్కెట్ యార్డ్లో డెవలప్మెంట్ ఫండ్స్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయడం, ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. రైతులు ప్రభుత్వం అనేది ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనేది అందరికీ తెలుసు. రైతుల సంక్షేమమే ఈ ప్రభుత్వ సంక్షేమంగా రైతులకి కావాల్సిన గోడౌన్స్ అనేక మరమ్మతులు ఉండటం వల్ల వాటన్నిటికీ కూడా ఈ అమౌంట్ని శాంక్షన్ చేసినందుకు మన స్థానిక శాసనసభ్యులు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే ఈరోజు మన మార్కెట్ యార్డ్లో కూడా 37,70,000 రూపాయలు ఆయన సహకారంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ మార్కెట్ కమిటీలో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ పెద్దలందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను.